సమాజంలో బలమైన మార్పు మహిళల ద్వారానే సాధ్యమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి పూర్వ సహాయ సెక్రటరీ జనరల్ లక్ష్మీ ముర్డేశ్వర్ పురి రచించిన ఆమె సూర్యుడిని కబలించింది పుస్తకాన్ని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మానసిక పరిపక్వత రావాలంటే పుస్తకాలు చదవాలని, ఏ విషయంలోనైనా సమతుల్యత పాటించాలన్నారు. ఒక్కో పుస్తకం చదువుతుంటే ఎన్నో అంశాలు నేర్చుకుంటామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ మహిళల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయన్నారు. మహిళలకు ఇవ్వాలనే అద్భుతమైన ఆలోచన ఇవాళ ఈ రాష్ట్రంలో నాయకత్వానికి ఉంది. అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఉంది అనే విషయాన్ని చేస్తూ మనం ఊరికి మాటల్లో చెప్పడం కాకుండా చేతల్లో చేసి చూపించే ప్రభుత్వం ఏందని చెప్పే ప్రయత్నం చేస్తాం. ఆమె సూర్యుని కబలించింది పుస్తక ఓపెనింగ్ కోసం ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం. బుక్స్ ఆర్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఫర్ ద మైండ్. శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడానికి కసరత్తులు చేస్తాం. మానసిక దారుఢ్యాన్ని పెంచాలి అంటే మానసిక పరిపక్వత రావాలి, లేదంటే విస్తృతమైన ఆలోచనని పెంచాలి, పెంపొందించుకోవాలంటే ఖచ్చితంగా పుస్తకాలు చదవాలి. నాకు దేశభక్తి ఎవరు చెప్పగలరు. దేశభక్తి షుడ్ బి ఇన్నేట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎనీవన్ హూ ఇస్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ. నాకు ఒకటే అనిపించింది, ఆమె సూర్యుడిని కబళించింది అంటే ఎంత శక్తి ఉండాలి. ఎవరు సూర్యుడిని కబళిస్తారు? మనం ఎప్పుడు స్త్రీనే ముందు పెడతాం. ఇది మాతృస్వామ్య వ్యవస్థ. అందుకే భారత్ మాతాకి జై అంటాం తప్ప భారత్ పితాని మాట్లాడడం, భారత్ మాతే అంటాం మనం. అంటే స్త్రీకి మాతృస్వామ్య వ్యవస్థకి మనం ఇచ్చే అత్యంత గౌరవం. ఇది ఎంత ఇన్స్పైరింగ్ టైటిల్ అంటే